వైమానిక రవాణా ఈ వైమానిక రవాణాను మనం పరిశీలిస్తే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మన దేశంలో మొట్టమొదటిసారిగా 1910 సంవత్సరంలో పాటియాలా చెందిన ఒక మహారాజు భూపేందర్ సింగ్, ఈ భూపేందర్ సింగ్ సొంత విమానంలో ప్రయాణం చేయటం జరిగింది. అంటే ఆయన పాటియాలకు చెందిన ఒక రాజు, ఆయన ఒక సొంత విమానంలో ప్రయాణం చేయటంతో మన దేశంలో గగనతల రవాణా వ్యవస్థ గగనతల రవాణా వ్యవస్థ ప్రారంభమైందని చెప్పొచ్చు. అంతేకాకుండా 1911 ఫిబ్రవరి 18వ తారీఖు నాడు మరి అలహాబాద్ అండ్ నైనిటాల్ ఈ ప్రాంతాల మధ్య ఒక పైలట్ 10 కిలోమీటర్ల దూరంతో, అంటే 10 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన దేశంలో గగనతల రవాణా వ్యవస్థ ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే 1911లో అలహాబాద్ అండ్ నైనిటాల్ల మధ్య ఒక మహారాజు, ఒక వ్యక్తి, ఇక్కడ ఒక పైలట్ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిండు విమానంలో. అప్పుడే దేశీయ గగనతల రవాణా వ్యవస్థ అనేది ప్రారంభమైంది.